హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ప్రమీల. మా నా ఛానల్ పేరు రాణి ప్రమీల 888. నేను గర్భిణీ స్త్రీల కోసము, బాలింతల కోసము, 0-5 సంవత్సరాల పిల్లల కోసం అనేది ఈ వీడియోలు చేస్తున్నాను. ప్రతి అంగన్వాడీ టీచర్ కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అంటే మన ఓన్ మొబైల్‌లో అవ్వదుగా, ఆఫీస్ మొబైల్‌లో అవ్వదు కాబట్టి ఓన్ మొబైల్‌లో సబ్స్క్రైబ్ చేసుకొని మీ లబ్ధిదారుల వరకు నా వీడియో తీసుకెళ్తారని నా యొక్క విన్నపం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మీ ప్రాజెక్టుల్లోనూ, సెక్టారుల్లోనూ నా వీడియోను షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో, అంతకుముందు మనం పీఎంవీవై కోసము ఫస్ట్ ట్రైమిస్టర్ కోసం చెప్పుకున్నాం. ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ ట్రైమిస్టర్ కోసం చెప్పుకుందాం అనమాట. సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4, 5, 6 నెల గర్భవతి సెకండ్ ట్రైమిస్టర్ అంటారనమాట. అయితే ఈ సెకండ్ ట్రైమిస్టర్‌లో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి ఇంజెక్షన్‌లు ఏం చేయించుకోవాలి అనేది మనం ఈ విషయంలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే 3 కంప్లీట్ అయ్యి 4 నెల రాగానే టీడీ ఇంజెక్షన్ అనేది చేయించుకోవాలనమాట. టీడీ అంటే అంతకుముందు టీటీ చేసేవారు, టెటనస్ టాక్సైడ్ అనేసి. అయితే ఇప్పుడు దాన్ని టీడీగా మార్చాలనమాట. టెటనస్ డిప్తీరియా అనమాట. అయితే ఈ టెటనస్ ఈ ఇది చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే, గర్భిణీ దశ దగ్గర నుంచి డెలివరీ అయిన తర్వాత కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ తల్లికి ధనుర్వాతము అవి రాకుండా ఉండడానికి ఈ టీటీ ఇంజెక్షన్ అనేది చేస్తారనమాట. అయితే దీనివల్ల బిడ్డకి, కడుపులో ఉన్న బిడ్డకి కూడా లబ్ధి ఉందనమాట. అంటే డెలివరీ అయిన తర్వాత నియోనటల్ టెటనస్ కూడా బేబీకి రాకుండా కూడా ఈ ఇంజెక్షన్‌లనేవి కాపాడతాయనమాట. కాబట్టి ఇప్పుడు ఆ టీటీని ఇప్పుడు టీడీగా మార్చారనమాట. కాబట్టి ఈ ఇంజెక్షన్ అయితే 4 నెల వచ్చిన తర్వాత ఒక ఇంజెక్షను, అక్కడికి నెల రోజుల తర్వాత ఇంకొక ఇంజెక్షను చేయించుకోవాలనమాట. అలాగే 3 పూర్తయి 4 వచ్చిన దగ్గర నుంచి ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు కంపల్సరీగా వేసుకోవాలనమాట. వాళ్ళ రక్తహీనతను బట్టి, అంటే వాళ్ళ బ్లడ్ పాయింట్‌ని బట్టి 1 లేదా రోజుకి 2 అయినా వాడవలసి ఉంటుందనమాట. అంటే కానీ రోజుకి 1 అయినా వాడుకుంటే సుమారుగా 180-200 మాత్రల వరకు ఐరన్ టాబ్లెట్లనేవి వాడాలనమాట. ఈ ఐరన్ టాబ్లెట్లు వాడేటప్పుడు ఏం చేయాలంటే, సి విటమిన్ మస్ట్ అండ్ షుడ్‌గా వాడాలి. సి విటమిన్ వాడడం వల్ల ఏమవుతుందంటే, ఈ ఐరన్ మీరు తీసుకునే ఐరన్ టాబ్లెట్‌లకి ఈ సి విటమిన్ ఆహ్, త మీరు తినడం వల్ల, సి విటమిన్ యూజ్ చేయడం వల్ల మీరు తినే బ్లడ్ అనేది బ్లడ్‌కి పడుతుందనమాట. ఆ ఐరన్ కంటెంట్ అనేది బ్లడ్‌కి ఆహ్, గ్రహిస్తుందనమాట. కాబట్టి సి విటమిన్ ఎందులో ఉంటుంది? జామకాయ, పుల్లటి పళ్ళనమాట. జామకాయ, నారింజ, బత్తాయి, కమల, అలాగే ఉసిరి, అంటే నిమ్మ, వీటన్నింటిలో సి విటమిన్ ఉంటుందనమాట. కాబట్టి ఏ సీజన్‌ని బట్టి ఏ ఫ్రూట్స్ దొరుకుతాయో ఆ ఫ్రూట్స్, సి విటమిన్ ఫ్రూట్స్ తీసుకోవడము. ఏది లేదు అని అనుకుంటే మనకి అవైలబుల్‌గా కంటిన్యూగా మనకి దొరికేది నిమ్మరసం అనమాట. నిమ్మకాయ. నిమ్మకాయ ప్రతిరోజు కూడా ఒక గ్లాస్ నిమ్మరసం తాగడం గానీ, లేదు అంటే నిమ్మకాయ భోజనంలో, అన్నంలో నిమ్మరసం పిండుకొని తినడం గానీ, ఏ విధంగా అయినా సరే సి విటమిన్ మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలనమాట. అలాగే భోజనము అనేది కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు భోజనం చేయాలి. మనం బరువు పెరగాలి అనుకున్నాం. గర్భం ధారణ సమయం నుంచి మనం డెలివరీ వరకు దగ్గర దగ్గర 10-12 కేజీలు బరువు పెరగాలి. 10-12 కేజీలు బరువు పెరగాలి అనంటే మనం ఎంత ఆహారం తీసుకోవాలి? మీరు, మీ కడుపులో ఉన్న బేబీ బరువు పెరగాలి కాబట్టి మనం 4 ఫుడ్ గ్రూప్స్ చెప్పుకున్నాం కదా! మాంసకృతులు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఇవన్నీ కూడా ప్రతి పూట మన ఆహారంలో ఉండేటట్లు చూసుకోవాలనమాట. అలాగా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు ఆహారం అనేది మనం తీసుకోవాలి. ఎక్కువ తినలేరు కాబట్టి, అంటే ఆయాసం వచ్చినట్లుంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సింప్టమ్స్ ఉంటాయి. కాబట్టి కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి. మధ్య మధ్యలో పండ్లు తింటుండాలి. అలాగే ఐరన్ కంటెంట్ ఉన్న ఎక్కువ ఆహార పదార్థాలు ఎక్కువగా యూజ్ చేయాలనమాట. ఐరన్ ఎక్కువగా దేంట్లో ఉంటుంది? అటుకులు, రాగిపిండి, బెల్లము, ఖర్జూరము, శనగ పలుకులు, పప్పు దినుసులు, మాంసము, గుడ్లు, పాలు, వీటన్నింటిలో ఐరన్ ఉంటుందనమాట. వీటన్నింటిని అవైలబుల్‌గా మనకి మన ప్రభుత్వమే మనకు అందిస్తుంది. అంగన్వాడీ ఈ సెంటర్ల ద్వారా, అంగన్వాడీ టీచర్ల ద్వారా మా గర్భిణీ స్త్రీలకు అందిస్తుందనమాట. అంగన్వాడీలో అటుకులిస్తారు, రాగిపిండి ఇస్తారు, బెల్లము, ఖర్జూరము, శనగ పలుకులు చెక్కి ఇస్తారు. అవి కొంచెం కొంచెం మోతాదులో ప్రతిరోజు మనం తీసుకోవడం వల్ల నెలకి 25 గుడ్లిస్తారు, పాలిస్తారు. ప్రతిరోజు పాలు, గుడ్డు కంపల్సరీగా తీసుకోవాలి.
అలాగే ఈ అటుకులని కొంచెం కొంచెంగా ఒకరోజు నిమ్మకాయ వేసుకొని పులిహోరలాగా, ఒకరోజు ఉప్మాలాగా అలాగా అటుకుల్ని కొంచెం కొంచెంగా ప్రతిరోజు వాడడం వల్ల అంటే ఇవన్నీ కూడా ఐరన్ కంటెంట్‌కి సంబంధించిన ఆహార పదార్థాలనమాట. గవర్నమెంట్ మనకి సప్లై చేస్తుంది. ఇవి వాడుతూ మనం డైలీ ఒక శనగ పలుకుల జక్కి తీసుకుంటే మంచిదనమాట అవైలబుల్‌గా. అలాగే ములంకూర అప్పుడప్పుడు ములంకూర తింటూ ఉండాలి. అలాగే ఆకుకూరలు ఎక్కువగా తోటకూర, పాలకూర ఎక్కువగా వాడండి. ఆ తర్వాత విశ్రాంతికొచ్చేటప్పటికి రాత్రి 8 గంటలు, పగలు 2 గంటలు కంపల్సరీగా విశ్రాంతి తీసుకోవాలనమాట. అలాగే బరువులు ఎక్కువగా మోయకుండా చిన్న చిన్న తేలికపాటి పనులు చేసుకుంటూ వ్యాయామం చేస్తూ ఉండాలి. అలాగే మళ్ళా అయోడిన్ ఉప్పుని వాడాలనమాట. మనకి అయోడిన్ ప్యాకెట్లు, సాల్ట్ ప్యాకెట్లు దొరుకుతాయి గాబట్టి, ఆ అయోడిన్ సాల్ట్‌ని మాత్రమే వాడాలనమాట ఆహారంలో. ప్రతి ఒక్కళ్ళు కూడా అయోడిన్ సాల్ట్ తర్వాత నెక్స్టొచ్చేసి మనం డెలివరీకి అంటే ఎవరికి ఎలా ఉంటుందో చెప్పలేము గాబట్టి, మనం గర్భిణి అని తెలిసిన దగ్గర నుంచే మనం అమౌంట్ అనేది డెలివరీ సమయానికి అమౌంట్ అనేది దాచుకోవాలనమాట. నార్మల్ డెలివరీ అవ్వచ్చు, సిజేరియన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాగే మీరు మీ అంగన్వాడీ టీచర్‌తో చెప్పి పీఎంవీవైలో ఫస్ట్ గర్భిణి అయితే పీఎంవీవైలో 3000 అమౌంట్ గర్భిణీ సమయంలో పడుతుంది. పిల్లలు డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ గర్భిణి ఆడైనా, మగైనా ఎవరు పుట్టినా సరే ఇమ్యునైజేషన్ అయిపోయిన తర్వాత అంటే బీసీజీ 3 నెలలు 3 టీకాలు ఇంజెక్షన్‌లు అయిపోయిన తర్వాత అప్పుడు అమౌంట్ 2000 అనేది పడుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్‌లో డెలివరీ అయితే ఫ్రీగానే అన్నీ చేస్తారు కాబట్టి అలాగా అమౌంట్ కూడా సేవ్ చేసుకోవచ్చు. హాస్పిటల్ డెలివరీ మాత్రమే అవ్వాలనమాట. ప్రసవ ఖర్చులకైతే మాత్రం మనం ఇప్పటి నుంచే డబ్బులనేవి పొదుపు చేసుకోవాలనమాట. ఇప్పుడు నెక్స్ట్ అలాగే ప్రతి నెల వీహెచ్ఎండీకి అటెండ్ అవ్వాలి. అంటే విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డేకి అటెండ్ అవ్వాలి. అలాగే సీబీ ఈవెంట్లు అంగన్వాడీలో చేసే సీబీ ఈవెంట్లకు అటెండ్ అవుతూ ఉండాలి. చక్కగా భోజనం చేసుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో ఏ టెన్షన్‌లు పెట్టుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతూ వీలున్నంత సమయంలో మీ కడుపులో ఉన్న బేబీతో ప్రశాంతంగా మాట్లాడుతూ మంచి మంచి కథలు చెప్తూ మీ బేబీతో మాట్లాడుతూ ప్రశాంతమైన జీవితం గడపండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో థర్డ్ ట్రైమిస్టర్ కోసం చెప్పుకుందాం. థర్డ్ ట్రైమిస్టర్ కోసం చెప్పుకుందాం. నా వీడియోని ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నా వీడియో ప్రతి లబ్ధిదారుల దగ్గరకు చేరాలనేది నా ఆశ. ప్రతి ఒక్క అంగన్వాడీ టీచరు కూడా తన ఓన్ మొబైల్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గ్రూపులకి షేర్ చేయండి. మన అంగన్వాడీ గ్రూపులన్నిటికీ షేర్ చేయండి. ఎందుకంటే మన అంగన్వాడీ ఆఫీస్ మొబైల్స్ మనకి సహకరించవు కాబట్టి సబ్స్క్రైబ్ చేయడానికి. మీ ఓన్ మొబైల్స్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు మీ ప్రాజెక్ట్ గ్రూపుల్లోనూ, సెక్టార్ గ్రూపుల్లోనూ షేర్ చేస్తారని, నన్ను ఆదరిస్తారని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.